హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ హ్యాపీ ఉగాది. మేమైతే మార్నింగ్ లేసి ఇంకా తోరణాలు, గడపకి ముగ్గులు అలా రెడీ, దేవుడి ఫోటోలని కడిగి తూడ్చి ఇంకా బొట్లు పెట్టి ఇంకా పూజను అయితే మేము స్టార్ట్ చేసామన్నమాట. అన్ని ఫొటోస్ రెడీ చేసి ఇంకా మేమైతే ఉగాది రోజే పోచమ్మ బోనం చేసాము. సో ఇలా పసుపు కుంకుమలతో అలంకారం చేసాము, ఇంకా యాప కొమ్మలతో కూడా. ఇంకా ఉగాది పచ్చడి కోసం ప్రిపరేషన్ అయితే చేస్తున్నాము. మామిడికాయ, వేప పువ్వు, బెల్లం, ఇంకా చింతపండు, ఉప్పు, కారం అన్నీ. ఇక్కడైతే మా చిన్నాడు పడుచు కూరాన్ని పూజిస్తుంది అన్నమాట. పసుపు కుంకుమతో అలంకారం చేసింది. కంకణాలు కూడా ఇక తయారు చేసుకున్నాం అన్నమాట. సో ఇంకా బోనం, టెంపుల్కి వెళ్ళడానికి బోనం, కొబ్బరికాయ అన్నీ రెడీ చేసుకున్నాము. ఒక తాంబాలంలో పెట్టుకొని ఇంకా టెంపుల్కి రెడీ అవుతున్నాము. సో రెడీ అయ్యాక మా హస్బెండ్ అయితే నా చేతిలో పెడుతున్నాడు బోనం. సో ఇంకా స్టార్ట్ అవుతున్నాము ఇంటి దగ్గర నుండి. సో టెంపుల్ దగ్గరికి అయితే మేము రీచ్ అయిపోయాము. యాక్చువల్గా చాలా ఎండ కొడుతుంది, ప్రదక్షిణాలు చేస్తున్నాము మేము. సో టెంపుల్ లోపలికి ఎంట్రన్స్ అయ్యే ముందు అయితే కడప కడిగి ముగ్గేసి ఎంటర్ అయ్యాను నేను టెంపుల్. ఇంటికి వచ్చి ఉగాది పచ్చడి చేసే కుండని అలంకరణ చేశాము. బొట్టు పెట్టి ఇంకా కంకణం కట్టి మా ఆయన అయితే ఇక్కడ ఉగాది పచ్చడి ప్రిపరేషన్ చేస్తున్నాడు. సో ఉగాది పచ్చడి చేశాక పచ్చడి భక్షాలు అయితే దేవుడి దగ్గర పెట్టి ఇంకా మేమైతే దండం పెట్టుకున్నాము. సో ఫైనల్గా అయితే ఉగాది పచ్చడి ప్రిపరేషన్ అయిన తర్వాత మేము ఇంకా కంకణాలు కట్టుకున్నాము. మా ఆయన నాకు కట్టిను, నేను మా ఆయనకు కట్టిన తర్వాత మా అత్తయ్య కూడా కట్టిన తర్వాత మా అక్కకైతే కట్టేసిండు. సో నెక్స్ట్ అయితే ఇక్కడ మా ఆయన అయితే దేవుడికి హారతి ఇస్తున్నాడు. సో హారతి ఇచ్చిన తర్వాత మేమైతే అందరం హారతి తీసుకొని నేనైతే ఇక్కడ మా ఆయనకి బొట్టు పెడుతున్నాను. నెక్స్ట్ అయితే ఇక్కడ మా ఆయన కొబ్బరికాయ కొట్టిండు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ వచ్చింది. సో ఫైనల్గా అయితే మేము ఇలా డెకరేట్ చేసాము ఉగాది రోజు.